మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగితే జీవితాన్ని గొప్పగా నిర్మించుకోగలరు. మౌనంగా ఉండటం కూడా ఒక శక్తి. అది అందరికీ సాధ్యపడదు. జీవితమే అశాశ్వతమైనప్పుడు కష్టాలు, బాధలు శాశ్వతంగా ఎలా ఉంటాయి? అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ గడిపేయాలి. కాస్త మెల్లగా అయినా ఆరంభించు. రేపన్న రోజు ఘనంగా ముగియాలి. సూర్యుడు మెల్లగా ఉదయించినా లోకాన్నంతటినీ వెలుగుతో నింపుతాడు. నీ ప్రయాణం నెమ్మదిగా సాగినా పర్వాలేదు, కానీ ఆగిపోకుండా సాగితే సూర్యుడు లాంటి విజయం నీదవుతుంది. నీ సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు. నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కోవాలి. ప్రతి క్షణం సంతోషంగా ఉంటావు. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. నీకెదురయ్యే కష్టాలు, బాధలు, అవమానాలు నీ తలరాత కాదు, నీలో దాగి ఉన్న నీ సామర్థ్యం. అది గుర్తించిన రోజు మిగిలినవన్నీ మాయమైపోతాయి. నీకు ఒక గుర్తింపు వచ్చే వరకు కాస్త గుట్టుగానే ఉండు. పర్వాలేదు, నిరాశ చెందకు. అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. నువ్వు సిద్ధంగా ఉండు. సాధించే రోజు దగ్గరలోనే ఉంది. జీవితం హాయిగా జీవించడం సుఖంగా ఉండాలంటే కావలసిన అంగబలమో అర్ధబలమో కాదు, దైవబలం తోడుండాలి. అప్పుడే ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం బలంగా నిలబడతాయి. ఆలస్యం అవుతుందంటే ఇక జరగదని కాదు, ఇంకొంత సమయం పడుతుందని. దిగులు పడకు. దేవుని మీద నమ్మకం ఉంచి నడక సాగించు. దారి అదే కనిపిస్తుంది. ఎవరికి ఎప్పుడూ భయపడకు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వేది ఎంచుకుంటే అది నీ జీవితం అవుతుంది. కాస్త మెల్లగా అయినా ఆరంభించు. రేపన్న రోజు ఘనంగా ముగించాలి. ఏం జరిగినా బాధపడకు. బాధపడ్డ ప్రతి క్షణం ఆ బాధ నీ బలహీనత అవుతుంది. బాధను అధిగమించిన రోజు అదే నీకు బలం అవుతుంది. బాధపడకు. చెడు ఆలోచనలు వచ్చినంత మాత్రాన నీ భక్తి చెడ్డదైపోదు. బాధపడకు. ఈరోజు నీది కానప్పుడు నీకు మిగిలినవి కష్టాలు, కన్నీళ్లు మాత్రమే. నీకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీ విలువ తెలుస్తుంది. నిన్ను బాధ పెట్టే ఆ ఒక్కదాన్ని వదిలే చూడు. ప్రశాంతత అంటే ఏంటో చూస్తావు. ఎంతో బాధ అనుభవిస్తూ కూడా తోటివారిని బాధించని వ్యక్తిత్వం కలిగి ఉన్నవారే బలవంతులు. ప్రతి బాధ పిలవని ఒక బంధువే. ప్రతి కష్టం మీద కోరుకుని ఒక యుద్ధమే. ఎదగాలంటే వాటిని ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు కొన్ని భరిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. గురువు, దారి రెండు ఒకటే. అవి ఉన్న చోటనే ఉంటాయి. ఇతరులు తమ గమ్యాన్ని చేరుకోవటానికి సహాయపడతాయి. వాయిదా వేయటం మానుకుంటేనే గెలుపు వాంగ్మూలం అందుకోగలవు. శివుడు విషాన్ని మింగాడు. నువ్వు బాధల్ని మింగి బ్రతకలేవా? నిరాశ చెందకు. నువ్వు దాటి వచ్చిన గతం కన్నా నువ్వు దాటవలసిన యుద్ధం గొప్పది. కాస్త ఓపిక పట్టు. ఒడిదుడుగులు ముగిసాకే జీవితం ఒడ్డుకి చేరుతుంది. మనస్ఫూర్తిగా ప్రయత్నించు. మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. అవసరం ఉంటేనే హక్కును చేర్చుకునే లోకం ఇది. ఇక్కడ నీ ఊపిరి ఆగిపోతే ఏడ్చే వాళ్ళకంటే నీ ఎదుగుదల ఆగిపోతే సంబరపడేవాళ్లే ఎక్కువ. భయం మరణానికన్నా ప్రమాదకరం. మరణం ఒక్కసారే చంపుతుంది, కానీ భయం నిన్ను చచ్చే వరకు చంపుతూనే ఉంటుంది. సూర్యుడు నీకు వెలుగునివ్వటమే కాదు, పాత రోజులు విడిచి కొత్త ఆశలతో ముందుకు సాగాలని ప్రతి ఉదయం మీకు గుర్తు చేస్తారు. అనుభవాన్ని ఆయుధంగా చేసుకుని అడుగులు వేయి. అనుకున్నది సాధిస్తావు. అదృష్టం ఉంటే గుంపులో ఒకరిగా సులువుగా గెలుస్తారేమో, కానీ కష్టాలు పడి కసితో రగిలిపోతే మాత్రం ఆ గుంపుకే రాజుగా మిగులుతావు.
గోరంత పని చేసి కొండంత ఫలితం ఆశిస్తేనే లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి. ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ తగదు. దేనికైనా నిశ్రమ, శక్తి మూలం. నీకు మించిన శక్తి ఈ విశ్వంలో మరొకటి లేదని గుర్తుంచుకోవాలి. కొంచెం ఓపిక పట్టు. నీకు సమయం అన్ని విధాలుగా సహకరించే రోజు దగ్గరలోనే ఉంది. గెలిచినప్పుడు నీ గురించి లోకం మాట్లాడుతుంది కానీ నువ్వు ఓడిపోయి నిలబడినప్పుడు మాత్రమే నీ అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఎవరూ లేకపోయినా నీ నీడ నీకు తోడుంటే చాలు. కురుక్షేత్రంలో కృష్ణుడి పక్కనున్న అర్జునుడు బాణం ఎత్తక తప్పలేదు. నీ వెనక ఎంతమంది ఉన్నా నీ యుద్ధం నువ్వే చేయాలి. నీ ఆకలికి అన్నం పెట్టేవారు దొరుకుతారేమో కానీ నీ ఆశల్ని గెలిపించేవారు మాత్రం నీలో ఉన్న నువ్వే. గడ్డి తిని పాలిస్తుంది పశువు. ఎన్ని పాలు త్రాగినా విషమే కక్కుతుంది పాము. చెడ్డవారికి మీరు ఎంత మంచి చేసినా కీడే గాని మేలు జరగదు. బంధాలు, బంధుత్వాలు ఏవీ శాశ్వతం కాదు. అతిగా ప్రయాసపడకు. ఉన్నంతలో ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. ఆలస్యమైనా పర్వాలేదు, వేసే అడుగు బలంగా వేయి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ వెనక ఎవరు నిలబడతారో వాళ్లే నీ వాళ్ళు. జేబు ఖాళీగా ఉంటే కడుపుకు ఆకలి తెలుస్తుంది. అదే కడుపుకు ఆకలి పెరిగితే గెలవాలనే కసి పుడుతుంది. అవసరం కన్నా పెద్ద గురువు, ఆకలి కన్నా పెద్ద మోటివేషన్ ఈ ప్రపంచంలోనే లేదు. నువ్వు ఒంటరితనాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అందులో ఉన్న అద్భుతమైన జీవితం ఇంకెక్కడ దొరకదు. ఏదైతే మీది కాదో దాన్ని వదులుకోండి. దీనివల్ల మీరెప్పటికీ ఆనందంగా, సంతోషంగా ఉంటారు. మనిషి మౌనం ద్వారా ఎన్నో సమస్యలను నివారించవచ్చు, మరెన్నో సమస్యలను అధిగమించవచ్చు. చేసే పనిపై ఏకాగ్రత పెంచుకోవచ్చు. జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నావంటే భయంతో ఆగిపోకు. తట్టుకొని నిలబడు లేదా పరిస్థితులతో పోరాడు. తప్పు నీదైతే క్షమించమని అడగడానికి వెనకాడకు. ఒప్పు నీదైతే అనవసరంగా మూర్ఖులతో వాదించకు. మౌనం కూడా ఒక సమాధానమే. విజృంభిస్తే తప్ప విజయం సాధించలేవు. కోట్లు సంపాదించినా, కోటలు కట్టినా ఏది నీతో రాదు. కాలం ముందు సంపద చిన్నది, మరణం ముందు గర్వం శూన్యం. చివరికి నిలిచేది నీ స్వభావం మాత్రమే. సిద్ధం కాని యుద్ధాలతో అంతంలేని పోరాటమే జీవితం. మూర్ఖుడితో వాదన బోర్లించిన కొండపై నీళ్లు పోసినట్లు. నీరు ఎంత పోసినా చుక్క నీరు కూడా లోపలికి వెళ్ళదు. అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం. ప్రయత్నం విఫలమైన నమ్మకం లక్ష్యం వైపే ఉంచు. కాలం ఎప్పుడు మంచివారికి తోడుగా నిలబడలేకపోయినా దైవం ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆలస్యం కావచ్చేమో కానీ ఇది నిజం. మనిషి జీవితంలో అనుకూల పరిస్థితుల్లో నేర్చుకున్న పాఠాల కన్నా ప్రతికూల పరిస్థితుల్లో నేర్చుకున్న పాఠాలే ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. జేబులో డబ్బు లేనప్పుడు నీ మంచితనం కూడా చేతకంతనమే అవుతుంది. ఈ లోకం చదివేది నీ గుణాన్ని కాదు, నీ హోదాను మాత్రమే. జీవితం అనేది వీడియో గేమ్ లాంటిది. మీరు వెళ్తున్న దారిలో శత్రువులు ఉన్నారంటే మీరు సరైన దారిలో వెళ్తున్నట్లే. గమ్యం తెలియని గాలిపటంలా కాదు, లక్ష్యం తెలిసిన రాకెట్లా దూసుకుపోతేనే ఈ రోజుల్లో నిలబడగలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.